కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. ఈరోజు మరి 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికలను ఉద్దేశించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలు, ముఖ్య అతిథి, మరి రాష్ట్ర సాధనలో ఎంతో ముందుండి మరి కేసీఆర్ గారికి వెన్నంటి ఉండి నడిపించి కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తనదైనటువంటి ముద్ర వేసుకున్నటువంటి నాయకులు పెద్దలు హరీష్ రావు గారికి, మరి అదేవిధంగా మరి ఇప్పుడే మాట్లాడినటువంటి మనందరి అభిమాన నాయకులు రమణారెడ్డి గారు, మరి అదేవిధంగా మాజీ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు, చారి గారికి, రాకేష్ రెడ్డి గారు అభ్యర్థికి, మరి అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సుధీర్ గారు, మరి సమ్మారావు గారు, వాసుదేవ్ రెడ్డి గారు, మిరియాల రాజిరెడ్డి గారు, సోదరిమణి చైర్మన్ రాణి గారికి, మరి జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ శోభా గారు, వేదిక మీద ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, కౌన్సిలర్లు, టీపీజీకేఎస్ మరి నాయకులు, పార్టీ అధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి పార్టీ సభ్యులు, వేదిక ముందున్నటువంటి మరి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులు, పత్రికా సోదరులు అందరికీ కూడా పేరున ఎవరిని అన్యదా భావించొద్దు, పేరున హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నా. కాబట్టి దయచేసి మీ అందరికీ తెలుసు, ఇవాళ 27వ తారీఖు నాడు జరగబోయేటువంటి ఎన్నిక చాలా కీలకమైనటువంటి ఎన్నిక. ఇవాళ మనకు ఇక్కడ అభ్యర్థి అయినటువంటి రాకేష్ రెడ్డి గారు, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థి, మరి ఆయన పేరు తీన్మార్ మల్లన్న అని మరి అందరికీ తెలిసినటువంటి, అది ఎందుకంటే బ్లాక్మెయిల్ చేసి సంపాదించుకున్నటువంటి పేరు ఆ మల్లన్న అనే పేరు. అసలు పేరు మరి చింతపండు ఏంది, నవీన్ చింతపండు అంట. మరి అది మార్చుకొని ఇవాళ అది పెట్టుకొని ఇవాళ అందరినీ కూడా మోసం చేసి ఎందుకంటే ఒక ఛానల్, ఒక జర్నలిజం అంటే ఇక్కడ జర్నలిస్ట్ సోదరులందరూ కూడా ఉన్నారు. ఇవాళ జర్నలిజం పేరుతోని ఇవాళ రాష్ట్రానికి, ఇవాళ సమాజానికి ఉపయోగపడే పనులు చేయాలి, కానీ ఆయన ఎక్కడ కూడా పనులు చేయకుండా బ్లాక్మెయిల్ చేసే ఆయన జీవన ఆధారంగా పెట్టుకొని ఇవాళ కోట్లు సంపాదించి ఇవాళ అట్లాంటి వ్యక్తికి మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మరి అవకాశం ఇచ్చి ఇవాళ అభ్యర్థిగా పంపించిందంటే కాంగ్రెస్ పార్టీకి ఇవాళ రాష్ట్రం మీద, ఇవాళ చట్టసభల మీద ఏమాత్రం ఇవాళ మరి ఏమాత్రం ఇవాళ బాధ్యత ఉంది అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలని మొట్టమొదటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాబట్టి ఇవాళ మన వైపు నుంచి ఉన్నటువంటి అభ్యర్థిని కేసీఆర్ గారు ఆలోచన చేసి, ఎందుకంటే బిట్స్ పిలాని ఒక ఉన్నతమైనటువంటి యూనివర్సిటీలో చదువుకొని గోల్డ్ మెడల్ సాధించి ఇవాళ మరి మంచిగా ఉద్యోగం చేసి ఒక 8-9 సంవత్సరాలు అమెరికా కూడా పోవలసినటువంటి వ్యక్తి ఇవాళ పొయ్యి కూడా మరి రాజకీయాలలో ఉండి ప్రజాసేవ చేయాలి, సమాజ సేవ చేయాలి అనే ఒక మంచి ఉద్దేశంతో వచ్చినటువంటి నాయకుడు ఇవాళ మరి రాకేష్ రెడ్డిని మనకి ఇవాళ అభ్యర్థిగా పంపించిండ్రు పెద్దలు కేసీఆర్ గారు. కాబట్టి తప్పకుండా ఇవాళ మీరందరూ కూడా గ్రాడ్యుయేట్స్ ఆలోచన చేయాలి ఇవాళ, ఎందుకంటే ఇవాళ పార్టీలకు అతీతంగా మీరందరూ ఆలోచన చేసి కనుక ఓటేసి మనం రేపు రాకేష్ని గెలిపించుకుంటే చదువుకున్నటువంటి వ్యక్తిగా మరి చట్టసభలలో మాట్లాడి మరి ఉద్యోగ అవకాశాలు ఎట్లా కల్పించాలి, ఎట్లాంటి సేవ చేయాలని ఆలోచన చేస్తాడు. ఇవాళ బిట్స్ పిలాన్లో చదివిన ఆయన మరి వాళ్ళ తీన్మార్ మల్లన్న అనేటోడు మరి వాళ్ళ జైలుకు పోయి జైల్లో ఊసలు లెక్క పెట్టి వచ్చినటువంటి వాడికి అధికారం ఇచ్చి చట్టసభలలోకి పంపిస్తే అది సమాజానికే కళంకమని మనం అందరం కూడా ఒకసారి అందరం కూడా గ్రహించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. కాబట్టి దయచేసి సోదరులారా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ చాలామంది ఇంతకుముందు రమణారెడ్డి గారు చెప్పినట్టు అందరూ ఊర్లలో లేరన్నా, అందరూ ఉద్యోగరీత్యా కొంచెం బయట ఉండడం అక్కడ ఇక్కడ ఉన్నారు కాబట్టి రాలేకపోయినరు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పక్షాన కూడా మాట్లాడి అందరు కూడా నన్ను ఇంతసేపు కలవడం జరిగింది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా లిస్ట్ వైజ్ తీసుకొని, మనకి ఎందుకంటే చాలా లిమిటెడ్గా ఇవాళ 14,000 పైచిలకు మన నియోజకవర్గంలో ఉన్నాయి ఓట్లు, వాటిని ఎక్కడికక్కడ అక్కడ ఉన్నటువంటి సర్పంచ్లు కానీ, నాయకులు కానీ, ఎంపీటీసీలు, మరి మండల అధ్యక్షులు అందరూ కూడా మరి గ్రామం వైజ్ తీసుకొని వాళ్ళందరికీ కూడా ఫోన్లు చేసి పిలిపించి ఓట్లు వేయించుకునే బాధ్యత ఇవాళ మన నియోజకవర్గం నుంచి వేయించుకునే బాధ్యత మనం అందరం కూడా తీసుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా కోరుతా ఉన్నా. కాబట్టి ఇవాళ మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ 6 నెలల్లోనే చేసినటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ఇవాళ కోడై కూస్తా ఉన్నారు. ఇవాళ ఇంత తొందరగా 6 నెలల్లో 5 నెలలలో ఇంత వ్యతిరేకత వచ్చినటువంటి ప్రభుత్వం ఇవాళ ఎక్కడా లేదు. కేవలం ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ 6 నెలల్లోనే అట్టర్ ఫ్లాప్ అయిపోయి ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. కాబట్టి
దయచేసి వాళ్ళందరూ కూడా కేసీఆర్ గారిని ఎట్లా పోగొట్టుకున్నాం, ఎట్లా జరిగింది, ఇది ఏం మాయమంత్రం అని అందరూ కూడా మనసులలో చాలా బాధ విచారం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇవాళ మనం రేపు మొన్న జరిగినటువంటి ఎంపీ ఎన్నికలలో కూడా తప్పకుండా మన సుధీర్ గారు ఇక్కడ నుంచి గెలవబోతా ఉన్నారు. తప్పకుండా రేపు కూడా మన రాకేష్ ఇక్కడ నుంచి గెలుస్తూ ఉన్నాడు. దాంట్లో ఏం సందేహం లేదు. ఇవాళ ఇక ఇంకో పార్టీ నుంచి పువ్వు పార్టీ నుంచి చేసే అభ్యర్థి గురించి కూడా మీ అందరికీ తెలుసు. ఆయన ఎక్కడుంటాడో, ఏం మాట్లాడతాడో, ఏం చేస్తాడో కూడా ఎవ్వరికీ తెలియదట అసలు. ఇవాళ మరి సూటబుల్ క్యాండిడేట్ని పంపించిండ్రు ఇవాళ రాకేష్ రెడ్డిని అని ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా మన వైపు నుంచి భారీ మెజార్టీ ఇచ్చుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ పిలవగానే మరి ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి ఇంకొకసారి మీటింగ్ అనుకున్నప్పుడు 10 అంటే అట్లీస్ట్ 10:30, 11, కానీ మన వాళ్ళు ఇంకా లేట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ముందే మీరు వచ్చేది ఉంటే మనం ముందు ఇంకా స్టార్ట్ చేసేవాళ్ళం. ఏది ఏమైనా తప్పకుండా మనం అందరం కూడా ఇట్లనే కార్యక్రమం ఉన్నప్పుడు పాల్గొనడం, జయప్రదం చేసుకోవడం, అందరం కూడా ఒక కుటుంబంలాగా ముందుకు పోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. జై తెలంగాణ.